10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు చేయలేదని రైతుల ఆందోళన. రోడ్డుపై వరి ధాన్యం పోసి నిప్పంటించిన రైతులు. అమరావతి ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తున్న ఉండవల్లి రైతులు. కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడులు. 14 మంది అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. ఏలూరులో డ్రైనేజీ ఆక్రమణలపై మహిళా పోరాటం. సమస్యలపై స్పందించాలని అధికారులకు ప్రజల విజ్ఞప్తి. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. పోలీస్ అధికారులకు సిపి అంబర్ కిషోర్ ఘా ఆదేశాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగణమ 2027 ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంగా నిర్వహించాలని రాష్ట్ర జనగణ డైరెక్టర్ భారతి హోలీకేరి సూచించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్తో కలిసి ఎక్సైజ్ కాలనీలో జరుగుతున్న హౌస్ లిస్టింగ్, డిజిటల్ మ్యాపింగ్, గృహాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు. జనగణనలో నమోదయ్యే సమాచారం దేశ ప్రణాళిక రూపకల్పనకు కీలకమని, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలులోని ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్లో యువజన సంక్షేమ శాఖ మరియు సెట్కోర్ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ 2026పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ, గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చడం ఎంతగానో సంతోషంగా ఉందని ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ అధినేత వెంకట్రామిరెడ్డి అన్నారు. సిలబస్ ఉందమ్మా దీంట్లో. సార్ బాబు ఫోటో ఇట్లుండమ్మా సార్ మీరే పడాల్సిందయ్యా. పుస్తకాలు అందరూ బట్టి బాబు వైజాగ్ వచ్చారు. థ్యాంక్ యూ అన్న, అందరికి థ్యాంక్స్ అండి. కూర్చో.
అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎస్బీఆర్ కోచింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ ఆవిష్కరణోత్సవంలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసి వేదిక మీద ఆస్తున్నటువంటి సెక్యూర్ సిఇఓ గారు వేణుసార్ గారికి, అలాగే పూర్వ కార్పొరేషన్ డైరెక్టర్లకు, అలాగే ఎస్బీఆర్ యాజమాన్యమైనటువంటి కొంచెం సమయం వల్ల నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. అన్ని అపాయించదండి, ఏదో సార్ వచ్చారు, ఏదో కాసేపు కాబట్టి మాట్లాడేది కాదు, మాత్రం అన్ని అపాయించదని చెప్పేసి కోరుకుంటూ. మరి జిల్లాలో స్పోర్ట్స్ ని రండమ్మా బాయ్స్ రండి రండి బాయ్స్ బాబు రండి రండి బాబు. ఎస్బీఆర్ కోచింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగినది. అందులో భాగంగా రాష్ట్ర ప్రజలైతేనేమి, ఎస్పెషల్లీ నా కర్నూలు పార్లమెంట్ ప్రజలందరూ ఆలోచించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ అంటూ లేదు. అసలు 5 ఏళ్ల పరిపాలనలో పోతూ పోతూ లాస్ట్ సంవత్సరం 6,000 ఉద్యోగాలకు వాళ్ళు డిఎస్సికి ఇవ్వంగా అవి కోర్టులో పడి ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ చేయాలన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో. మన ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం 2024లో మన ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరంలోనే 16,500 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ వేసి చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే అన్ని పోస్టులు మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని పోస్టులు సకాలంలో ఫిలప్ చేసి ఇన్ టైంలో స్కూల్స్కు ఆ టీచర్స్ అందించినటువంటి గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారు ఒక అడుగు ముందరికేసి ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఒక జాబ్ క్యాలెండర్ మన రోజున ఉగాది పర్వదినాన విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా కానిస్టేబుల్ అయితేనేమి, ఎస్ఐ పోస్ట్ అయితేనేమి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ విధంగా ప్రతి పోస్టు ఎప్పుడు సమయానికి ఈ నోటిఫికేషన్ వదిలి ఖచ్చితంగా సకాలంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడాలని చెప్పేసి ఆ విధంగా జాబ్ క్యాలెండర్ వదలడంలో భాగంగా ఈరోజు మేము సెక్యూర్ వారి ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ ఇక్కడ విడుదల చేయడం జరిగింది. కావున ప్రజలంతా మీరు ఆలోచించాలా, విద్యార్థులు ప్రతి ఒక్క యువకులు ఆలోచించాలా. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున సంక్షేమంలో భాగంగా ఈ విధంగా విద్యార్థుల యొక్క జీవితాలతో వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు ఉండే విధంగా ఉద్యోగాలను సకాలంలో పూర్తి చేయాలని చెప్పి సంకల్పించినందుకు కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కావున ఈ ప్రభుత్వము నిరుద్యోగుల ప్రభుత్వం. ఇది అనగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఎంతో సహాయం చేసింది. అడిగిన వెంటనే పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ, అలాగే పెండింగ్లో ఉన్న డిఎస్సి కానీ సమర్థవంతంగా ఎన్ని కేసులు ఉన్నప్పటికీ నిరుద్యోగులకు మేమున్నాం అంటే యువగలంలో నారా లోకేష్ గారు ఒక మాట ఇచ్చారు, నిరుద్యోగులకు మేము అండగా ఉన్నాం. కాబట్టి యువగలంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని నారా లోకేష్ గారు మెరుపు వేగంతో ఉగాది పండుగ రోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కట్టుబడి ఉండి ఇటీవల జాబ్ క్యాలెండర్ మొట్టమొదటి నోటిఫికేషన్ యూనివర్సిటీ అధ్యాపకుల పోస్టులు అసలు ఎన్నో ఏళ్ళలో పెండింగ్ లో ఉన్న ఈ నోటిఫికేషన్ ఎన్ని కోర్టు కేసినప్పటికీ మేము సైతం ముందున్నామని నారా లోకేష్ గారు ఈ నోటిఫికేషన్ మే 15 రిలీజ్ చేశారంటే ఫస్ట్ విషయం అంటే జాబ్ క్యాలెండర్ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది. కాబట్టి నిరుద్యోగులంతా జాబ్ క్యాలెండర్ అన్ని పోస్టులు కరెక్ట్ టైంకి నోటిఫికేషన్ విడుదలవుతాయి. కాబట్టి దయచేసి అందరూ ప్రిపేర్ అయ్యి మీరు ఉద్యోగాల స్థిరపడి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదారిపేటలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో 2 నెలల క్రితం కరెంట్ షాక్తో చనిపోయిన నాగరాజు, లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు నిర్మల్ జాతీయ రహదారిపై రాస్తా రోకో 2 నెలల సమయం తీసుకొని ఇప్పుడు నష్టపరిహారం చెల్లించకుండా కోర్టు నోటీసులు పంపిన యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టిన మృతుల కుటుంబ సభ్యులు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్గా నిలిచిపోయిన వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. వెళ్ళిపోవాలి అది ఎందుకు సార్ మీరు ఇంట్లో
అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో నిర్వహించిన లైవ్ కన్సర్ట్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ సింగర్ గీతామాధురితో కలిసి ఎన్నెన్నో జన్మల బంధం అనే ఎవర్ గ్రీన్ సాంగ్ ఆలపించారు. కలెక్టర్ పాట పాడడంతో ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఒక లైన్ అంతే, రిక్వెస్టింగ్ అడుగుతున్నాం. ఒక లైన్ అంటే నేను ఒక లైన్ పడితే మీరు ఒక లైన్, అది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఓ ఇంటర్ విద్యార్థిని చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మోక దుర్గా భవాని అనే యువతి తన తల్లి వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చిందని, నిరాకరించడంతో వేధింపులకు గురి చేసిందని ఆరోపించింది. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా స్నేహితులు గుర్తించి రక్షించినట్లు తెలిపింది. నిందితుడు రాజకీయ అండ ఉందని బెదిరించాడని కూడా యువతి ఆరోపించింది. ఫిర్యాదు చేసిన పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు మోక దుర్గా భవాని. నేను నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామం నుండి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు జరిగిన ఈ అన్యాయానికి మీరే నాకు మంచి సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. జరిగింది ఏంటి అంటే, మా అమ్మగారు వేరే ఆయనతో రిలేషన్లో ఉండగా వాళ్ళిద్దరు రిలేషన్లో ఉంటూ నన్ను కూడా వాళ్ళ రిలేషన్లోకి రమ్మని అంటున్నారు. నేను రాను అని చెప్తున్నా నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నేను ఫోర్స్ చేసినా నా వల్ల అవ్వదు అని అంటే ఆయన రేప్ చేసినా రేప్ చేయించేసుకో అంటున్నారు మా అమ్మగారు. నా వల్ల అవదమ్మా, నేనైతే ఇక్కడ అంటే ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్తున్నా ఆడెవడో నన్ను టచ్ చేస్తుంటేనే నువ్వు ఊరుకుంటున్నావంటే నువ్వు నాకు అసలు కన్నతల్లివేనా అని నేను చాలాసార్లు క్వశ్చన్స్ వేశాను. అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను చాలాసార్లు కొట్టింది కూడా మా అమ్మ. కొడితే ఎందుకు కొడుతున్నావు, నేను అడిగిన మాటలు నిజాలే కదా, నిజాలు కాకపోతే అబద్ధాలు అయితే నువ్వు నన్ను కొట్టావు అనుకోవచ్చు, ఆయన నన్ను అలా చేస్తున్నా కూడా నువ్వు ఆయనకి సపోర్ట్ చేసావంటే నేను ఇంకేమనుకోవాలి అని చెప్పేసి అంటే లాస్ట్కి ఇంట్లో నుండి పారిపోవాల్సిన స్థాయికి వచ్చేసాను. ఇంట్లో నుండి పారిపోయిన తర్వాత రాజునగర్ గోదావరి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గోదావరిలో చనిపోదామని చెప్పి ఆ లాస్ట్ మినిట్ మా అమ్మతో మాట్లాడాలనిపించింది. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే అని చెప్పేసి వాయిస్ రికార్డ్ పెట్టాను. ఇలా చనిపోతున్నానమ్మా, ఇంక ఈ కూతురు ఉండదు, నువ్వు నాకు ఈ జన్మ ఉంటే నేను నీకు కూతురుగా పుట్టను అని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఆ మెసేజ్ విన్న వెంటనే నన్ను బ్లాక్లో పెట్టేసింది. కానీ నాకు చాలా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నాకు చనిపోవాలి, ఇటు బ్రతకాల, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. అయితే అప్పుడే మా ఫ్రెండ్స్కి తెలిస్తే ఎక్కడున్నారు అని ఫోన్ చేస్తాను. నేను ఎవరికి రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు స్నాప్చాట్లో లొకేషన్ తెలుసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వస్తే లాగిపెట్టి లంకటికి నీకు ఏమైనా పిచ్చా, ఏమైనా జరిగితే న్యాయం చేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత మా మావయ్యలకు తెలిసిన తర్వాత వాళ్ళు కేసు అయ్యి పెట్టారు. వాళ్ళ పోలీసులు ఏం చేశారు, వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేదు. వాళ్ళు కూడా న్యాయం చేస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా న్యాయం చేయలేదు. ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడ వరకు
పంచాయత్ సెంటర్ వరకు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టేశారు. అక్కడ వదిలిపెట్టేసిన తర్వాత నాకు 2 days లో ఫోన్ చేస్తాను అన్న వాళ్ళు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. 12th అయింది. 12th నుండి ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి కాల్ రాలేదు, ఎటువంటి న్యూస్ కూడా రాలేదు. సరే అని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అంటే ఇదే. ఆయన తీసుకెళ్లి పంచాయత్ సెంటర్లో ఎందుకని వదిలేదు? నాకు న్యాయం చేయాలి కదా. నాకు న్యాయం చేయకుండా ఆయన ఎందుకని వదిలిపెట్టారు? ఉంది. జనసేన పార్టీ అదే అంటున్నారు. ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ చేస్తున్నారు. పొలిటికల్స్ లో ఉన్నాను కదా, నన్ను ఎవరు ఏం చేయలేదు, నేను చంపేస్తాను, నువ్వు ఎవరికైనా చెప్పావంటే విషయాలు అని చెప్పి నన్ను చాలా బ్లాక్ మెయిల్ చేశారు. నా వల్ల అవ్వదు, నేను చెప్పేస్తానంటే నువ్వు చెప్పు, అప్పుడు చూద్దాం నీ ఎడ్యుకేషన్ ప్రకారంగా నువ్వు చదువుకున్నా నేను ఫీజులు కట్టను, నేను చంపేస్తాము, నువ్వు ఎవరికైనా చెప్పినా అని చాలా అంటే చాలా బ్లాక్ మెయిల్ చేశారు. నేను అప్పటికి స్టిల్ అలాగే ఉన్నాను. అలాగే ఉన్నా కదా లాస్ట్ కి ఇంకేం చేయలేక పోలీస్ కేసు పెట్టాను. వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేదు. నాకు కూడా ప్రూఫ్ ఉండదు కదా. వాళ్ళు నాకు చేసింది పెద్ద ఘోరమే నేను చెప్పాలంటే. తర్వాత నాకు న్యాయం ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత నాకు న్యాయం చేయాలి. ఎటువంటి న్యాయం చేస్తారని మీకే వదిలేస్తున్నాను. కానీ మీ అందరి సపోర్ట్ నాకు ఉంటే నేను కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. గత కొంతకాలంగా ఏలూరులో ఓ మహిళ నగర పరిశుభ్రత కోసం నిరంతరం పోరాడుతుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆమె అధికారుల చుట్టూ తిరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీలను ఆక్రమించి వ్యాపారులు నిర్వహించడం వల్ల మురుగునీటి కాలువలు మూసుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆరోపిస్తుంది. ఈ సమస్యలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆమె చెప్పిన అంశాలపై జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఏలూరులో నడవడానికి ఫుట్పాత్లు సరిగ్గా లేవు. అలాగే డ్రైనేజీలు ఎంక్రోచ్మెంట్స్కి గురవుతున్నాయి. డ్రైనేజీలను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే ప్రభుత్వ భూములు ఏలూరులో ఎక్కడెక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఏవైతే డ్రైనేజీల మీద ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి, ఫుట్పాత్ల మీద ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయని గత కొద్ది కాలంగా కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరగడము, కంప్లైంట్స్ పెట్టడము, పీజీఆర్ఎస్ దృష్టికి తీసుకెళ్లడము, పీజీఆర్ఎస్లో కూడా కంప్లైంట్లు పెడుతుంటే తప్పుడు ఎండార్స్మెంట్లు ఇవ్వడము, ఎంక్రోచ్మెంట్స్ మీద కానీ ఎంక్రోచర్స్ మీద కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడము నాకు ఆశ్చర్యాన్ని కలిగజేసినాయి. అలాగే అప్పట్లో నేను ఇలాగే దీక్షతను కూర్చుంటే కలెక్టర్ మేడం నా మాట వినలేదు, పట్టించుకోలేదు. కమిషనర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళనివ్వలేదని చెప్పి నేను కలెక్టరేట్ ముందు కూర్చుంటే నన్ను అక్కడి నుంచి బలవంతంగా లేపి నన్ను అరెస్ట్ చేయించి నా మీద తప్పుడు కేసులు కూడా పెట్టారు. ఏదేమైనా సరే 10 రోజుల్లో నీకు న్యాయం చేస్తామమ్మా అని ఆర్డీఓ గారు కూడా నాకు హామీ ఇచ్చారు. 10 రోజులు దాటి ఇప్పుడు నెలల పైగా అయిపోయింది కానీ అధికారులకు కనబడట్లేదు. నా ఒక్కటే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా బండి మీద వెళ్తే అది తన సొంత భద్రత, తనకి నష్టము. అతనికి ఫైన్లు వేసే ఈ అధికారులు మరి ఎంక్రోచ్మెంట్స్ చేసే ఎంక్రోచర్స్ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? ఎందుకు సింప్లీ నల్ అండ్ వాయిడ్ ఎండార్స్మెంట్స్ ఇస్తున్నారు అని నేను ఈ అధికారులను అడుగుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏలూరులో చాలా విషయాల మీద నేను కంప్లైంట్స్ అయితే పెట్టాను, ఎండార్స్మెంట్లు ఇచ్చారు, యాక్షన్ మాత్రం తీసుకోలేదు. నాకు ఏవైతే తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుని ఆయన్ని అకౌంటబుల్ చేసే వరకు నేను ఇక్కడ నిర్విరామ నిరాహార దీక్ష చేస్తున్నాను. ఇంత మండు టెండలో హయ్యెస్ట్ టెంపరేచర్లో కూడా చేస్తున్నాను. న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలను అని చెప్పి ఎవరైతే అధికారులకు తెలియజేస్తున్నానో ఏలూరులో ఉన్న హయ్యెస్ట్ అధికారులందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఏలూరులో ఉన్న నవ్వుకోదగిన విషయం ఏంటంటే, ఒక మహిళగా నేను వెళ్ళి వీడియోలు తీస్తుంటే మా ఏలూరులో ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ చెప్పింది ఏంటంటే టైం స్టాంప్డ్ వీడియోలు తీయమని చెప్తున్నారు. అంతేగాని అధికారులకి చిత్తశుద్ధిగా పని చేయండి, యాక్షన్ తీసుకోండి ఇమీడియట్గా అని చెప్పట్లేదు. ఎన్ఫోర్స్మెంట్లు ఉంటాయి కానీ ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్లు ఉండవు, ఎండార్స్మెంట్లు ఉంటాయి. దయచేసి అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ఏవైతే నేను కంప్లైంట్స్ పెట్టానో వాటి మీద స్పందించి ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో రిమూవ్ చేయించి, గతంలో కూడా ఏలూరు ప్రజలందరూ గమనించవచ్చు, నేను దోమలు మందు కొట్టించండి ఏలూరు మొత్తం అని చెప్పాను. నాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు, మొత్తం ఏరియాల వారీగా మందు కొడతామని చెప్పి. ఇప్పుడు వచ్చి మందు కొట్టడం కూడా ఎక్కడా జరగలేదని ఏలూరు ప్రజలందరూ చెప్తున్నారు. ఏలూరుకి ఏంటయ్యా ఫేమస్ అంటే దోమలు ఫేమస్. ఎక్కడ జిల్లాలోనైనా ఉండొచ్చు కానీ ఏలూరు జిల్లాలో దోమలు ఉంటాయి. ఇలా ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ శానిటేషన్ ఇష్యూస్ మీద కూడా నేను పోరాడుతున్నాను. అసలు మా ఏలూరులో మున్సిపల్ అధికారి గారు తప్పుడు ఎండార్స్మెంట్లు ఇస్తారు. నా నోటితో నేను అనకూడదు, ఇలాంటి అవినీతి పరుడు ఉండకూడదు ఏలూరులో అని చెప్పి ఆయన్ని అకౌంటబుల్ చేయాలని చెప్పి ఆయన మీద యాక్షన్ తీసుకునే వరకు అయితే మాత్రం నేను ఈ నిరాహార దీక్ష ఆపను, ఇక్కడే కూర్చుంటాను. న్యాయమా నేనా అనేది ఇంకా అధికారుల దృష్టికే వదిలేస్తున్నాను.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులకు సూచించారు. పెట్రోల్, విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపి స్పష్టం చేశారు. రావాల్సిన అన్ని బెనిఫిట్స్ టైమ్లీ వస్తుందా? బాధ ఉంటే నాకు చెప్పండి. అదేవిధంగా మంచి పని చేయాలి. మీ అందరు నేను చూస్తున్నాము, కొంతమంది కొత్త బ్యాచ్ చూసారా? భయం లేకుండా చెప్పండి. మీ అనుభవం ఏమిటి? ఏ విధంగా మీరు అనలైజ్ చేస్తున్నారా? పాత వాళ్ళు అంటే కొత్త వాళ్ళు గంజా నాకు ఏమైనా జరుగుతున్నాయా ఎక్కడైనా, లేకపోతే నైట్ టైం ఏమైనా తిరుగుతున్నారా ఎక్కడైనా అనుకుంటే నేను కౌన్సిలర్ని అడిగినాను. ప్లస్ అందులో ఇప్పుడు మన బౌండరీస్ ఉంటాయి కదా సార్, వాటన్నిటిని కూడా నేను విజిట్ చేయడం జరిగింది. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని, మళ్ళీ అరై వాళ్ళ ఉంటాయి కదా సార్, హెల్మెట్ ధరించాలి, వాటన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మిగతా కూడా నేను ఉమెన్ సేఫ్టీ గురించి. అవునవును. అయితే చాలా పని ఎట్లా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మళ్ళీ తర్వాత బాబు సమస్య, మళ్ళీ ఎన్ని కాకుండా 3 ఉంటాయి, మొత్తం 31 సార్. ఫస్ట్ నేను మీకు ఈ డిపార్ట్మెంట్లో అన్ని వైపు సహకారం చేయడానికి, సపోర్ట్ చేయడానికి మనము సీనియర్ ఆఫీసర్ ద్వారా సిద్ధంగా ఉన్నాము. కానీ మీ ద్వారా నాకు ఒకటే ఎక్స్పెక్టేషన్. నేను బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. ఈ పోలీస్ స్టేషన్ చాలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్. 1994 నుంచి ఉంది. ఇక్కడ ఇంతకు ముందు పెద్ద ఎక్స్ట్రీమిస్ట్ పరిస్థితి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది, చాలా ప్రశాంతంగా అయిపోయింది. కొత్త ఎస్హెచ్ఓ గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు తర్వాత చాలా మార్పు వచ్చింది. నేను రివ్యూ చేస్తున్నప్పుడు చూస్తే దాదాపు అన్ని పెండింగ్ కేసెస్ రిజాల్వ్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఇది మన మిస్సింగ్ పర్సన్స్కి, ఈ ఏరియాలో మిస్సింగ్ పర్సన్ ఒక పెద్ద విషయం. కానీ ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ నేను పరిశీలిస్తున్నప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఇక్కడ కూడా ఒక మనిషి పెండింగ్ మిస్సింగ్ కేస్ లేకుండా ఇక్కడ ఉంది, చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ గాంజాయి గురించి మేము స్పెషల్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఇది టౌన్ ఉంది, పెద్ద టౌన్ ఉంది, మన రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్న పెద్ద 4 టౌన్లో ఇది ఒక టౌన్ ఉంది. చాలా పెద్ద ఏరియా ఉంది ఈ పోలీస్ స్టేషన్కి. ఆ కారణంతో రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ కారణంతో ఇక్కడ నార్కోటిక్స్ మీద చాలా ఫోకస్ చేయాలి. నేను విపిఓతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఊరికి వెళ్ళినా, ఒక వార్డ్కి వెళ్ళినా ఏ విధంగా లోకల్ యూత్లతో మాట్లాడి వాళ్ళకి గంజాయి గురించి అవగాహన పెంచుకుంటారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా మహిళా భద్రత కూడా మాకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ ఏరియాలో సింగరేణి కాలనీస్, పాత సింగరేణి కోలియరీస్ ఉంది. వాళ్ళు అక్కడ చాలామంది లేడీస్లో పని కోసం కూడా బయట పోతున్నారు. చాలామంది వర్కర్స్లు ఇంట్లో లేడీస్ ఉంటే వాళ్ళు బయట పనికి పోతున్నారు. సో వాళ్ళకి అన్ని విధంగా శాంతి భద్రత కలిగించుకోవడానికి కూడా మన బాధ్యత. టైమ్లీ మన బీసీ, పీసీ అంటే ప్రాపర్గా రియాక్షన్ చేస్తే, ప్రాపర్గా రెస్పాన్స్ చేస్తే 100 డయల్ మీద మహిళా భద్రత కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ ఉన్న మిగిలిన క్రైమ్ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. నేను ఈ పోలీస్ స్టేషన్కి, ఈ ఏసీపీ గారికి, ఈ డీసీపీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. వాళ్ళు చాలా మంచి మేనేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. కాయ కష్టం చేసి పండించిన పంట చేతికి రావడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వరి కోత మిషన్ పొలంలో నడుస్తుండగా ఆ వృద్ధ రైతు పసిపిల్లాడిలా సంబరపడిపోయారు. పొలంలో పరిగెడుతూ వరి కుప్పలపై గంతులు వేశారు. ఈ వయసులోనే ఆయనకున్న ఫిట్నెస్, పంటపై తనకున్న అభిమానం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రైతులకు ఇదే పెద్ద సంతోషమని కొనియాడుతున్నారు. బంధాలేంటి, బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే
తిండి నే తింటున్నా నీ వేళ తన మాటే నాకు వేదం అంటా ఏ వేళ శోకం నీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే సింగారాల పైరు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.